వాక్యం అనేటటువంటి తాపీతో ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి వంకరల్ని సరిచేస్తాడు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. తద్వారా మనము యేసు యొక్క విలువైన రక్తంతో కడగబడి శుభ్రపరచబడి పరిశుద్ధమైనటువంటి రాయిగా మనం మార్చబడతాం. ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువారే శిల్పిగా ఉండి మనలో ఉన్న వంకర అనే పాపాన్ని చెక్కి మనల్ని పరిశుద్ధమైన రాళ్లుగా ఆయన మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరు అంటే వంకర రాళ్ళమే. ఏ రాళ్ళని చెప్పండి? మనం వంకర రాళ్ళమే. అయితే యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం అడగాలి. ఏమని అడగాలి చెప్పండి? నాలో ఉన్న వంకర అనే స్థితిని నీ వాక్యంతో ఏం చేయనైనా సరిచేసి నీ రక్తముతో శుద్ధి చేసి నాలో ఎటువంటి వంకరతనం లేకుండా నన్ను సరిచేయమని మనం అందరం కూడా ప్రార్థించి దాన్ని సరిచేసుకున్న బద్దులము. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.